ఓం గణేశ శారదా గురుభ్యో నమ. నేటి పంచాంగం శీర్షికలో 2025 సంవత్సరము ఆగస్టు నెల 23వ తారీఖు అండి, శనివారం. ఇది ఈరోజు తెలుగులో చెప్పినట్లయితే స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం అండి. దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, కృష్ణపక్షం, అమావాస్య ఉదయం 11:30 వరకు ఉంది. మఖా నక్షత్రం రాత్రి 1:56 వరకు ఉంది. వర్జం పగలు 1:30 నుంచి 3:10 వరకు వర్జం ఉందండి. ఇంకా దుర్ముహూర్తం చూసినట్లయితే ఉదయం 6 గంటల నుంచి 7:30 వరకు ఉంది. ప్రతి శనివారం కూడా ఉదయం 6 నుంచి 7:30 వరకు ఉంటుంది. కాబట్టి ఏదైనా పనులు అవి ప్రారంభించేటప్పుడు బయటికి బయలుదేరేటప్పుడు కూడా ఈ సమయంలో మనం మానేట ఈ దుర్ముహూర్తం కాబట్టి ఈ సమయంలో పూర్వం అందరూ వాళ్ళకి ఇవన్నీ తెలిసిన విషయాలేనండి. అందుకని ప్రతి వాళ్ళు పంచాంగం చూడకల్లా కొనుక్కొని వాళ్ళు నోటితోనే చెప్పేస్తుండేవాళ్ళు. మరి ఇవాళ శనివారం 6 నుంచి 7:30 వరకు దుర్ముహూర్తం. మనం ఈ సమయంలో మనం కాకూడదు. కాసేపు బయలుదేరితేనేమో 6ంటికి బయలుదేరేవాళ్ళు, లేకపోతే 7:30 తర్వాత బయలుదేరేవాళ్ళు అండి బయటికి ఏదైనా వెళ్ళాలంటే. అవన్నీ ఇప్పుడు మనం అసలు చూడటం మానేసాం. ఇటువంటి ఏదైనా అలాంటివాడు చెప్పినా కూడా వినేవాళ్ళు ఏదో కొంతమంది వింటున్నారు కాబట్టి కొంత ఏదో దీని ఫలితాన్ని పొందగలుగుతున్నారు. కాబట్టి ఇవన్నీ మన సాంప్రదాయాన్ని మనం మర్చిపోవటం మంచిది కాదండి. అయ్యా మరి ఇవాళ అమావాస్య, చాలామంది పనులు ప్రారంభించరు. కానీ ఈ తమిళియన్స్కి వాటికి చాలా మంచి రోజుగా వాళ్ళు చెప్పుకుంటారు. దీన్ని అమావాస్య నాడు వాళ్ళేమో కూడా వాళ్ళు ఇబ్బంది పడరండి పనులు ప్రారంభించడానికి. వాళ్ళు మంచి రోజునే చెప్పుకుంటారు. ఇది ప్రాంతీయ ఆచారాన్ని బట్టి ఇటువంటివన్నీ కూడా మనకు వస్తుంటాయండి. ఇంకా మనం వివరించుకున్నట్లయితే ఇక్కడ ముఖ్యంగా శ్రావణ మాసం వెళ్ళిపోయింది ఈ రోజుతో. రేపటి నుంచి భాద్రపద మాసం వస్తున్నది. 4వ రోజేమో తది నాడేమో వినాయక చతుర్థి. ఇంకా ఇలా అనేక పండుగలు వీటిలో భాద్రపద మాసంలో వస్తాయి. కాబట్టి పెళ్ళిళ్ళు కొంచెం పురోహితులకు కొంచెం ఇబ్బంది అయినటువంటి మాసం ఇది. ఎందుకంటే ఇది ఇతర కార్యక్రమాలు ఏమి ఉండవు కాబట్టి కొంచెం ఇటువంటి ఈ శ్రావణ మాసంలో దాచుకున్న డబ్బుతోనే వాడు జాగ్రత్త పడాలి. ఇంకా రెండవది, ఇవాళ అమావాస్య. నిన్న రాత్రి ఉండటం వల్ల ఏంటంటే పోలాంబ వ్రతం నిన్ననే చేసుకోవాలని పెద్దలు చెప్పారు, పంచాంగాల్లో రాశారు. అయితే ఈ పితృతర్పణాలు అవి కూడా అమావాస్య వాళ్ళు ఉదయం ఉంది కాబట్టి ఈ రోజున పితృతర్పణాలు అవి చేయాలి. అందుకని ఇది మనకి ఏంటంటే పూర్వం ఛాందస్సులు అదే మనం ఇప్పుడు ఛాందస్సులు అంటాం చూడండి. ఛాందస్సులు అంటే అదేం తిట్టి కాదండి. ఛందస్సు అంటే వేద ధర్మాలను అనుసరించే వాళ్ళందరూ ఛాందస్సులు కాబట్టి వాళ్ళు ఇటువంటి